నమస్తే, నేను శ్రీకాంత్ శర్మ. గణపతి ఉద్వాసన మంత్రము ఈ వీడియోలో చెప్తాను. శ్రద్ధగా ఈ వీడియోను వినండి, సేవ్ చేసుకోండి, మీకు ఎప్పుడూ ఉపయోగపడుతుంది. ఉద్వాసన అంటే పంపించడము. ఏ ప్రయోజనార్థమైతే మనం భగవంతుని ఆవాహన చేసి పూజించామో ఆ ప్రయోజనం పూర్తి అయిన తర్వాత ఉద్వాసన చెప్పాలి. అంటే తిరిగి పంపించడం, యథాస్థానానికి పంపించడం అనమాట. దీన్ని కొంతమంది ఏమంటూ ఉంటారు, కదిలించడము అంటూ ఉంటారు. ఎప్పుడు కదిలించాలి, ఉద్వాసన ఎప్పుడు చేయాలి అని అంటే 3 రోజులు పూజించారు, 4వ రోజు కదిలించాలి. 5 రోజులైతే 6వ రోజు ఉదయము, 7 రోజులైతే 8వ రోజు ఉదయము, 9 రోజులైతే 10వ రోజు ఉదయము ఉద్వాసన చెప్పాలి. ఉదయం మాత్రమే ఉద్వాసన చేయాలి కానీ రాత్రి ఉద్వాసన చేయకూడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఉద్వాసన మంత్రము ఇప్పుడు చెప్తాను, స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను చూడండి. గచ్చ గచ్చ సురశ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర యత్ర బ్రహ్మాదయో దేవ తత్ర గచ్చ గణాధిప గణపతిం యథాస్థానం ప్రవేశయామి పూజార్థే క్షేమాయ పునరాగమనాయ చ అని అక్షతలు వేసి నమస్కరించాలి. ఇలా చేస్తే ఇది ఉద్వాసన అవుతుంది. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, గణపతిని కదిలిస్తూ ఉంటారు, విగ్రహాన్ని కదిలిస్తూ ఉంటారు. కదిలించాల్సినటువంటి అవసరం లేదు. ఉద్వాసన అంటే అక్షంతలు వేసి శ్లోకం చెప్పడమే ఉద్వాసన. ఆవాహయామి అని అక్షంతలు వేస్తాము, అప్పుడు వస్తాడు. ఉద్వాసన అని చెప్పి అక్షంతలు వేస్తాము, వెళ్ళిపోతాడు, అంతే. ఇలా ఉద్వాసన అనేటువంటిది చేయాలి. అయితే గుర్తుపెట్టుకోండి, ప్రాతకాలమే ఉద్వాసన చేయాలన్నాను కదా, ఆ ప్రాతకాలము మళ్ళీ పూర్తిగా పూజ చేసుకోవాలి. షోడశోపచార పూజ చేసి నైవేద్యం పెట్టిన తర్వాత ఉద్వాసన చేయాలి. ఈ విషయము ఎక్కువ మందికి షేర్ చేయండి. ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.